Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. భారతదేశం యొక్క ఎకానమీ బై 2047 ఒక $30 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది. ఈ $30 ట్రిలియన్ ఎకానమీలో మనకి ఎంతోమంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఇండియాలో కేవలం 26,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే జాయిన్ అవుతున్నారు. కానీ ఈ $30 ట్రిలియన్ ఎకానమీలో ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి. ఎన్నో స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన భారతదేశ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఎన్నో ఇనిషియేటివ్స్ వల్ల ఎన్నో కంపెనీస్, ఇక్కడి కంపెనీసే కాకుండా బయటి కంపెనీస్ కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పేసి, జీసీసీస్ అని చెప్పి, అందున హైదరాబాద్లో ప్రముఖంగా ఇవి స్టార్ట్ అవడం వల్ల, అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచ జనాభా కూడా తగ్గిపోతోంది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో 18-35 కనుక మనం తీసుకున్నట్లయితే, జపాన్ కానివ్వండి, తర్వాత ఇంకా ఇతరత్ర కంట్రీస్ కానివ్వండి, ఇంకో 10-15 సంవత్సరాల్లో వాళ్ళ వర్కింగ్ పాపులేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అక్కడి సంస్థలు తర్వాత కంపెనీస్ని కూడా మేనేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనకున్న పొటెన్షియల్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ తర్వాత వాళ్ళ తెలివితేటలు, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్, ఓకే, వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్కిల్స్ కానివ్వండి, ఇటువంటి వాటి కంపెనీస్ అన్నిటికీ కూడా తర్వాత కంట్రీస్కి కూడా ఎంతో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది చాలామంది స్టూడెంట్స్కి. సో ఈ సిఏ చేయాలంటే ఎలా చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్ని ఫాలో అవ్వాలి, 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, బీకామ్ తర్వాత ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఐసిఏఐ అనే ఈ సంస్థ అథారిటీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలా అవ్వాలి, ఏమేం మనం చదువుకోవాలి, తర్వాత ఏ ఏ కోర్సెస్ చేయాలి అనేది ఈ యొక్క సంస్థ నిర్దేశిస్తుంది. ఈ సంస్థ ప్రకారం మీరు ఒక ఫౌండేషన్ కోర్స్ చేయాలి అనుకుంటే మీకు కామర్స్, ఎకనామిక్స్, లా అండ్ మ్యాథమెటిక్స్, అకౌంటింగ్ ఈ సబ్జెక్ట్స్ కనుక మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్లయితే, మీ స్టడీస్లో ఉన్నట్లయితే మీరు ఫౌండేషన్ కోర్స్తో మొదలు పెట్టచ్చు. ఫౌండేషన్ కోర్స్ అయ్యాక మీరు ఇంటర్మీడియట్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఇంటర్మీడియట్ కోర్స్లో క్లియర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఏంటంటే ఇందులో 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో వచ్చేసరికి మీకు అకౌంటింగ్, లా, టాక్సేషన్, ఆడిటింగ్, తర్వాత ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ డ్యూరేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోర్స్కి మీకు ఒక 8 మంత్స్ పడుతుంది. ఈ 8 మంత్స్ కోర్స్ చేసిన తర్వాత ఇందాక చెప్పినటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద మీకు ఒక పట్టు, ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 పాస్ అయ్యాక మీరు ఒక 3 ఇయర్స్ చార్టర్డ్ అకౌంటెంట్, వర్కింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ గారి దగ్గర మీరు ఆర్టికల్షిప్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి మీకు 3 ఇయర్స్ టైం పడుతుంది. సో అండ్ దీంట్లో మీరేంటంటే సబ్జెక్ట్స్ ఏమేమి కవర్ అవుతాయి దీంట్లో అంటే మీకు వచ్చేసి అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీకు ప్రాక్టికల్గా మీరు ఇక్కడ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా కంపెనీస్ ఏవైతే 5 crore అండ్ అబవ్ టర్న్ ఓవర్ ఉంటాయో, తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అండ్ పొటెన్షియల్ అనేది అన్లిమిటెడ్ కంపెనీస్కి. సో వీళ్ళందరికీ కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్స్ అనే వాటి మీద అవగాహన అనేది ఉండడం కంపల్సరీ. ఇది ఒకసారి అయిపోయిన తర్వాత మనం సిఏ ఫైనల్కి ఎలిజిబుల్ అవుతాం. ఇందులో మీరు ఆర్టికల్షిప్ ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ కోర్స్ యూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ద సిఏ ఫైనల్ కోర్స్. సో
ఇందులో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంటుంది. అండ్ ఇందులో మీకొచ్చేసి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఉంటుంది. స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆడిటింగ్ ఉంటుంది. అండ్ అష్యూరెన్స్ ఉంటుంది. టాక్సేషన్ ఉంటుంది. కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్ ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. రాను రాను సెబీ కానివ్వండి, తర్వాత వేరే గవర్నింగ్ బాడీస్ కానివ్వండి, కార్పొరేట్ లెవెల్లో అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా ఈ మధ్య చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనే వారికి ఇవన్నీ కూడా అవగాహన అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టికల్గా ఏ విధంగా ఉపయోగించాలి అండ్ హౌ డు యూ work under the rules and regulations of ICAI is also very, very critical and important. So, the duration వచ్చేసి సిఏ ఫైనల్ కోర్స్కి అప్రాక్సిమేట్గా 9 months పడుతుంది. అండ్ దెన్ మీరు ఈ సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశాక ఐసిఏఐ ఏదైతే ఉందో అది కండక్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తుంది. మేలో ఒకసారి, నవంబర్లో ఇంకొకసారి. అండ్ ఇందులో మీకు వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు ఈ రెండిట్లోనూ క్లియర్ చేయాలి ఎగ్జామినేషన్. దెన్ మీరు ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్గా మీకు ఒక సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీ సిఏ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక మీకు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐసిఏఐ విచ్ ఇస్ ది అథారిటీ and governing body for chartered accountants. You have to take the membership and clear the assessment over there, and you will get the designation of a CA in front of your name once you clear this exam. However, a word of caution for the aspiring chartered accountants is చాలామంది చాలా కష్టపడతారు, ఎన్నో సంవత్సరాలు రాస్తారు, కానీ పాస్ పర్సంటేజ్ అనేది 50% కంటే చాలా తక్కువ ఉంది చార్టర్డ్ అకౌంటెన్సీకి. దీనికి ఏంటంటే మీ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టడీ వర్క్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది ఎథిక్స్ అండ్ వాల్యూస్తో కూడిన జాబ్. సో దీంట్లో ఏ ఏ చిన్న అవకతవకలు జరిగినా కానీ కూడా మీరు బాధ్యులయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత లైసెన్స్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద పట్టు ఉండి థియరీ ఒకటే కాకుండా ప్రాక్టికల్గా కూడా అండ్ ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నప్పుడు మన మనస్సాక్షిని నమ్ముకొని దానికి తగ్గట్టుగా పనిచేసినట్లయితే వీ కెన్ బికమ్ అన్ ఎఫిషియంట్ చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్స్ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. అండ్ వాళ్ళ ఎర్నింగ్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక ఫ్రెషర్ ప్యాకేజ్ వచ్చేసి లెటెస్ట్ ఒక 0 నుండి 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నట్లయితే వాళ్ళకి 6 లక్షల నుండి 12 లక్షలకి వరకు వచ్చే ఆస్కారం ఉంది. అదే ఒక 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు అండ్ 8 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు వచ్చేసి 12 లక్షల నుంచి 25 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే హైయెస్ట్ పొజిషన్ కంపెనీలో ఏంటంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారనమాట. అంటే ఈ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డైరెక్ట్గా సిఇఓకి రిపోర్ట్ చేసి వీళ్ళు కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తూ కంపెనీని ఒక లాభదాయకమైన కంపెనీగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ శాలరీస్ హైయెస్ట్ వచ్చేసి 30 లక్షల నుంచి 1 కోటి వరకు ఉండే ఆస్కారం ఉంది. సో ఇందాక మనం 0 to 3 years, తర్వాత 4 to 8 years వాళ్ళకి చూసాం. 8 years అబవ్ ఉన్న వాళ్ళకి 25 లక్షల నుండి 70 లక్షలు కూడా ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేసినప్పుడు డొమెస్టిక్ కంపెనీస్, భారతీయ కంపెనీస్, తర్వాత గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా చాలామందికి బిగ్ 4 అని కూడా కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీస్ ఇవి? డెలాయిట్ కానివ్వండి, ఈవై కానివ్వండి, కేపిఎంజీ కానివ్వండి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కానివ్వండి. దీంట్లో కనుక మీకు ఉద్యోగం వచ్చినట్లయితే, లేదా టాప్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం, ఎఫ్ఎంసీజీస్ కానివ్వండి,
వీటిల్లో లేదా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్‌లో గనుక మీకు ఉద్యోగం వచ్చినట్లయితే మంచి ప్యాకేజెస్ ఇస్తారు వీళ్ళు. కొన్నిసార్లు ఇది 25,00,000 నుంచి పైనుండి ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నట్లయితే మీరు ఎంతమంది క్లయింట్స్‌ని మీరు తీసుకురాగలుగుతారో, ఎంత పెద్ద క్లయింట్స్ విత్ హ్యూజ్ పాకెట్స్ ఎవరికైతే ఉంటాయో, హ్యూజ్ పాకెట్స్ అంటే వాళ్ళకి చాలా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ వ్యాపారాల ద్వారా గానివ్వండి, ఇతరత్రా గానివ్వండి. సో, మీకు గనుక అటువంటి క్లయింట్స్ ఉంటే ఆ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది మీ యొక్క నెట్వర్కింగ్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా పెట్టుకొని మీరు ఆహ్, ఈ ప్రొఫెషన్‌లో ఎదగవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆహ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఏ డౌట్స్ కనుక ఈ కెరియర్ గురించి గనుక ఉన్నట్లయితే కమెంట్స్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఆ వీడియోకి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరిచ్చే కమెంట్స్‌ని బట్టి మళ్ళీ సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.